టు మై ఛానల్. సో మనం ఎగరేస్తున్నాము జాలర్ కైట్, గోల్డెన్ కైట్. ఇది 2 పాయింట్ కైట్. చూడొచ్చు మనకు ఎంత పెద్ద కైట్ ఉందో. మనకు ఫస్ట్ కన్నాలు వేసుకుందాం. దీన్ని మనకు ఫస్ట్ 2 హోల్స్ వేసుకొని బరుగు కన్నాలు వేద్దాం. మనం కిరాక్ మొత్తం డీల్ ఇచ్చి, ఇది కూడా డీల్ ఇచ్చి వేద్దాం. మనము డీల్ కీన్స్ కొడితే మనకు మన పతంగులే పోతున్నాయి. మొత్తం డీల్ మీదనే నడిపిద్దాం. ఇప్పుడు మనం చూడవచ్చు ఎంత బరువు కన్నాలు వేస్తున్నాం. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ మనకు 2 1 2 వేస్తున్నాం మనం కన్నాలు. జాలర్ పతంగ్ గోల్డెన్ కైట్ మనకు 2 పాయింట్ కైట్. ఇది మనకు చూడవచ్చు మన గుల్జారాబాద్ లో దొరుకుతాయి. గుల్జారాబాద్ జూన్పేటలో దొరుకుతాయి సార్ పతంగులు. 2025 కైట్ ఎగరేస్తున్నాం మనం. సో చూడొచ్చు మన దగ్గర మన ఇంటికాడ మస్తు కైట్స్ ఎగురుతున్నాయి. లాట్స్ ఆఫ్ కైట్స్ ఎగురుతున్నాయి. ఇంకా మ్యూజిక్ కూడా ప్లే చేస్తారు ఇక్కడ మనకు. ఇక్కడైతే మస్తు లెఫ్ట్ సైడ్ లో మస్తు కైట్లు ఎగురుతున్నాయి. కిరా కైట్స్ ఎగురుతున్నాయి. మొత్తం వీడియో చూడండి ఎండ్ దాకా. మొత్తం మనం పెయింట్ చేసి చూపిస్తాం. మనం ఎన్ని కైట్స్ కట్ చేస్తామో మనకే తెలియదు. పైన చూడవచ్చు బ్లౌన్ లో జిబియా పతంగ ఎగరేస్తున్నాం. మస్తు కట్ చేస్తున్నాం అప్పటి నుంచి. సో ఇన్ కైట్ కట్ చేసి చూద్దాం మనం. సో ఫైనల్లీ మన కన్నాలు వడిపోయినాయి. మనం మాంజతో కన్నాలు వేస్తున్నాం. మనం కన్నాలు అయితే వడిపోయినాయి. బరువు కన్నాలు వేస్తున్నాం. ఎట్లా ఎగురుతుందో చూద్దాం మనం వీడియో. సో ఫైనల్లీ మన కన్నాలు వడిపోయినాయి. జాలర్ పతంగ్ 2 పాయింట్. అయిపోయింది. పన్నాలు పడిపోయినాయి. మనం ఎగరేద్దాం చూద్దాం. కమాన్ బద్దాం పండి. అయ్యా మన పతంగ్ మొత్తం విరిగిపోయింది గైస్. జాలర్ పతంగ్. ఓకే నో ప్రాబ్లం. ఐ హావ్ అనదర్ కైట్. మొత్తం వేస్ట్ అయిపోయింది కైట్ మనకి. ఇది దీన్ని ఆపరేషన్ చేసి ఎగరేస్తాం. అయితే మనది దిగిపోయింది. అది బద్ద కొంచెం వంపనికి పోయినప్పుడు. సో నెక్స్ట్ మన దగ్గర గ్రీన్ కలర్ కైట్ ఉంది. అది కూడా సేమ్ ఇది కూడా జాలీదార్ కైట్. సో ఇది ఎగరేసి చూద్దాం మనం. ఇది కూడా 2 పాయింట్ కైట్ మనకు. సో ఇది కూడా ఎగరేసి చూద్దాం మనం. కన్నాలు వేస్తున్నాం మనం ఫస్ట్. ఇది కూడా 2 పాయింట్ కైట్. చూడవచ్చు మన అన్న ఎట్లా కన్నాలు వేస్తున్నావు. కొంచెం దీని బంద్ అన్నా కొంచెం నార్మల్ పంపన. లేకుంటే ఇది కూడా పోయిందనుకో అయిపోయినా మన దగ్గర పతంగులు పెద్ద జాలర్ కైట్స్. మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ పరేషాన్ అయిపోతారు. సో ఫస్ట్ మనకు సిగ్జాగ్ హోల్స్ వేసినాక అయిపోయింది మనకు. నెక్స్ట్ ఈడ కన్నాలు ఈడ వేసినాం మనం 2 హోల్స్. సో చూడవచ్చు మన కన్నాలు పడిపోయినాయి. గాలి అయితే ఫుల్ ఉంది. ఇట్లా అనగానే ఎగిరిపోతాం మన కైట్. మనం 3rd ఫ్లోర్ బిల్డింగ్ మీద ఉండి ఎగిరిస్తున్నాం. స్టిల్ సో మెనీ కైట్స్ ఆర్ ఫ్లయింగ్ హియర్. చిన్న కైట్లు ఎగిరేస్తారు అందరు. మన కైట్ ఎగిరేయంగానే అందరూ మన కైట్కే పెయింట్ చేస్తారు. మన కైట్ ఎగిరింది. గ్రీన్ కలర్ జాలర్ కైట్. అరే ఎగిరింది. మస్తు ఎగురుతుంది. కిరాక్ ఉంది. బొమ్మ కన్నాలు ఎట్లా పడ్డాయి అన్న? ఇట్లా జబర్దస్త్ పడ్డా. కిరాక్ పడ్డాయి. కీజ్ కొడతావా? కీజ్ కొడతా. డీల్ మనం డీల్ మాంజానే మనది. డీల్ మాంజా. బ్లౌన్ లేజామా? ఇన్ని చిన్నపిల్ల పొరాలకేజామా? ఈ ఎగరేస్తున్నావు. అచ్చా క్లియర్. చిన్నపిల్ల క్లియర్ చేద్దామా ఇలా? ఓకే మన దోపాన్ని చూడండి. మన కైట్ అందరు చిన్నపిల్లల కైట్లు అందరు మనకే వస్తారు. మనకు పేజ్ చూడదా? డీల్. లెఫ్ట్ సైడ్ కైట్ అపోనెంట్ ది. మన కైట్ ఏమో రైట్ సైడ్ ది. మనకి 2 పాయింట్ జాలర్ కైట్. మొత్తం డీల్ నడుస్తుంది. వెళ్ళిపోయింది మన కైట్. వెళ్ళిపోయింది. ఫస్ట్ కైట్ కట్ చేసినాం మనం. అరే ఎక్స్ప్రెషన్ ఇరా. ఎట్లా పోయింది కైట్? ఫుల్ బ్లౌన్ లో ఉన్నాం మనం. ఫుల్ బ్లౌన్ లా ఒక కైట్ కట్ చేసినాం మనం ఫైనల్లీ జాలర్ కైట్ తోని. నెక్స్ట్ ఏ కైట్ వేద్దాం మనం. మస్తు ఎగరేస్తున్నాం మనం కైట్. మన కొంచెం ట్రిప్స్ చెప్పు మన సబ్స్క్రైబర్స్ కి. పతంగ్ బరుగు ఉండాలి. కంజూస్ చేయొద్దు. పైసలు పెట్టి పతంగ్ పెద్ద పతంగ్ కొనుక్కోరు అనుకోండి. ఒక్కటే పతంగ్ తోటి మీరు 10 పతంగులు చేయొచ్చు. ఒకే పతంగ్ తోని 10 పతంగులు కట్ చేయవచ్చు మనం. బరుగు మన పతంగ్ ఎంత బరుగు ఉంది? చాలా బరుగు ఉందా మనది? చాలా బరువు ఉంది. అబ్బా ఫుల్ బరుగు ఉంది. ఫుల్ బరుగు ఉంది మన పతంగ్. కోసుకుంటే చూడండి. ఆల్రెడీ నా హ్యాండ్ కోసుకుంది. చేతులు కోసుకుంటున్నాయి. చూస్తున్నాను. ఎల్లో పతంగా పైన మస్తు పతంగులు ఉన్నాయి. చూడు నీ ఇష్టం. ఏ పతంగ్ అంటే ఆ పతంగ్ మొత్తం మనదే. గోల్డ్ పతంగ్ ఉంది 2 పాయింట్. ఇంకొకటి మన దగ్గర 3-4 కైట్స్ ఉన్నాయి 2 పాయింట్. ఇవన్నీ చూడవచ్చు. ఏకండా ఇంకా మనకు బ్లాక్ కలర్ ఉన్నాయి. ఇవన్నీ చూడవచ్చు. బ్లాక్ కలర్ ప్లేన్ ప్లస్ ఏకండా తెచ్చాను మనం. మన కైట్స్ కలెక్షన్. మనం పెయింట్ చేస్తున్నాము ఇక్కడ బిల్డింగ్ అయినాకి. మనకు ఇక్కడ బిల్డింగ్ ఎగరేస్తున్నాం. కమాన్
పైనుంచి వస్తుండే ఇంకొకడు. ఎవరికి వేయాలో అర్థమవుతలేదు. మన కైట్ అయితే బొమ్మ కథలు పడ్డాయి. రూకే తింటలేదు. ఇక్కడ నుంచి వస్తున్నాం అన్న. పెయిన్స్ పడ్డది మనకు. పైన కైట్ ఆపనేది, కింది కైట్ మనది. డీల్ 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 ఆటే కట్ అయిపోయింది మన కైట్. జాలర్ కైట్ పోయింది. బేకార్ ఉంది కైట్ ఇది. ఫైనల్లీ ఒక కైట్ కట్ చేసిన తర్వాత మన కైట్ పోయింది. పోతుంది చూసినాం మన కైట్. ఎవరికి దొరుకుతుందో కిస్మత్ వాళ్ళు. సో గైస్ మనము నెక్స్ట్ దోండా పతంగ ఎగరేస్తున్నాం. మనం ఏకపావని దోండా పతంగ ఎగరేస్తున్నాం. మనం కాంపిటీషన్ మనము మొత్తం మస్తు ఉంటుంది. ఇప్పుడు చూడండి మన పతంగ కట్ చేసేసి వాళ్ళ పతంగులు కట్ చేద్దాం. మనం ఇప్పుడు ఎన్ని కథలు కట్ చేస్తామో చూద్దాం. మళ్ళీ దివ్య పతంగ కూడా వస్తుండు. చూద్దాం ఈసారి ఏమవుతుందో. కాంపిటీషన్ హెవీగా ఉంది ఈసారి. దోండే గ్రీన్ కేసు చూడండి. కింది పతంగ మనది, పైన పతంగ అపోనెంట్ది. మన పతంగ కొంచెం అలకగా ఉంది, పర్లేదు. మీద నుంచే ట్రై చేద్దాం మనం. కథం డీల్ 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 డీల్. చూడండి గాయస్ ఎట్లా కట్ చేసినాం మనం. చూడండి ఎట్లా పోతుంది. చూడండి గాయస్ ఒక కైట్ కట్ చేసాం మనం ఫైనల్ గా ఆఫ్టర్ లాంగ్ టైం ఒక కైట్ కట్ చేసినాం. చూడండి చూడండి చూడండి. కింది పతంగ మనది, రైట్ సైడ్ లో ఉన్నది. పైన పతంగ మన ఉంది. డ్రోన్ లో కట్ చేసింది చూడండి. కట్ అయిపోయింది చూడండి. అది మోహన్ హ్యాపీనెస్ చూడండి ఇట్లా. కానీ మీరు ఏమైనా కానీ ఏదైతే సన్సెట్ టైంలో పీక్స్ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మనం ఏదైతే కట్ చేస్తామా మస్తు అనిపిస్తుంది. అంత పిచ్ అంతా క్లియర్ చేసి వెళ్ళిపోతారు అని అంటారు చూడండి. అట్లా అంతా స్కై అంతా కైట్స్ తోటి కలర్ క్లియర్ చేసి వెళ్ళిపోతాం మనం. యాజ్ యూ కెన్ సీ మనది దోండే పతంగ్ ఇక్కడ వస్తుంది చూడండి. మళ్ళీ నక్కో డీల్ చూడండి. వాడు వచ్చి మన మీద వేసేసిండు. మళ్ళా పోయింది చూడండి. ఇంకోటి అంది. మన పతంగ్ ఫామ్ లోకి వచ్చేసింది. ఒక దోండా కైట్ తోటి 3 కైట్స్ కట్ చేసినాం. దీనికి వేద్దామా చూద్దాం మనం ఇప్పుడు. అండ్ ఈసారి కాంపిటీషన్ మాత్రం జబర్దస్త్ గట్టిగా ఉంది. యాజ్ యూ కెన్ సీ మనవి 3 కైట్స్ పోయినాయి. తీసేసి బ్రో. అట్లా తీసేసేయాలి బ్రో. గుడ్ టెక్నిక్. ఏంటంటే వాడిని పైనుంచి చేయనియొద్దు మనం, వానికి ఛాన్స్ ఇవ్వద్దు మనం. ఇక్కడ చూడండి మన దగ్గరికి ఎంత పోయినా కూడా వాడు మన పైన వేద్దామని చూస్తున్నాడు. వాడు కొంచెం బ్లౌన్లో కొంచెం పతంగి ఎగిరేస్తే బాగుంటుంది వానికి. వాడేమో రావట్లేదు. వాడు ఏం చేస్తున్నాం చూడండి. ఇదే అపాయింట్మెంట్ కైట్. కత్తా అరే కవర్ పడ్డది. చూద్దాం ఏమైతుందో. అరే గుంజాక్ బ్రో వాడిని కన్నడలో పడ్డది. చూడండి గైస్ ఇక్కడ పడిపోయింది. మళ్ళీ మీద ఒకటి కట్ అయిపోయింది. 4. పతంగ్ చాలా దూరంగా ఉంది. మళ్ళీ మన మైండ్ చేంజ్ అయింది చూడండి. खैर मैं ऊपर वाले को डालू आंदो यार कैसा तो भी आंदो. చూడండి గైస్ వీడు మనకి వేద్దామని ట్రై చేస్తున్నాడు. కాకపోతే వాడు కొంచెం హుషారు ఉన్నాడు పిట్ట. కమాన్ రోక్
రోగొట్టు బాయ్, రోగొట్టు బాయ్. చూడండి గాయస్, వాడు మళ్ళీ వచ్చిండు. సేమ్ ఈసారి వాడు టీన్స్ కొడదామని అనుకుంటున్నట్టుండు ఐ థింక్. చూడండి గాయస్, చూడండి फिर सेम शादी में जाना. खींच 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 కొట్టిరా. జూమ్ కరో भाई. కట్ వన్ జారీ ఉదర్ కట్ అయిపోతుంది. మన కైట్ చూసినావా? ఎన్ని కైట్స్ కట్ చేస్తాం మనం? 4 కైట్స్. 5 కైట్స్ కట్ విత్ డోండా కైట్. ఇట్లా కైట్ ఏదైతే ఉంటుందో మంచి పెద్ద కైట్ చూస్ చేసుకోవాలి బ్రదర్స్. చూడండి గైస్, మళ్ళీ ఇంకోటి వస్తున్నాడు సేమ్ అదే కైట్ లెక్క. సేమ్ అట్లాంటి కైటే ఉంది, కాకపోతే ఇది కవర్ కైట్. అది దోండా డోరేడార్ పతంగా ఉండే అది. నక్కో కీన్స్ నక్కో బిల్కుల్. మావాడు కీన్స్ కొడదాం అంటుండు. వద్దు, ఎందుకంటే వాళ్ళు అవతల అపాయింట్మెంట్స్ మొత్తం మునగోళ్ళు అవి పెట్టి ఎగిరేస్తున్నారు. మనం ఒకటే జెన్యున్గా జైపూర్ మాంజాతో ఎగిరేస్తున్నాం. ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు చూడండి గైస్. కమాన్ రోక్ 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 రోక్. ఇది డీల్ 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 డీల్. చూసిరా గైస్, కట్ 6 కైట్స్ కట్ అయిపోయింది. 6th కైట్ పోతుంది అక్కడ బ్లౌన్ లో. చూడండి గైస్, చూడండి ఇంకోటి, ఇంకో పతంగ్ ఇక్కడనే ఉండదు. చూడండి గైస్, కింది పతంగ్ మనది. ఈ కైట్ అనేది మనది, లెఫ్ట్ కైట్ అనేది అపోనెంట్ది. అతను మనకి వేద్దామని చూస్తుంది. మన పతంగి పోవాలని ఉంది మనకు. సక్సెస్ఫుల్గా మనదే కట్ అయిపోయింది. ఎందుకంటే మనది కట్ అయిపోతే మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చూసినాం. సో టోటల్ how many cuts cut with Donda? 6 kites కట్ చేసినాం మనం దోండా తోటి. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. మనం ఈ వీడియోని ఎండ్ చేద్దాం ఇప్పుడు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.